ఇరాన్లో ఏమైందో తెలియదు. వాస్తవంగా ఇరాన్ అధ్యక్షుడు కొమైని, అంటే ఇరాన్ సుప్రీము అధ్యక్షుడు అనడానికి కొమైని, ఆ కొమైనీకి మొన్న అనారోగ్యం, ఆయన క్యాన్సర్ ట్రీట్మెంటు, ఆయన పరిస్థితి బాగాలేదు, ఇదంతా ఒక ఎత్తు. ఇంకోటి వారసుడు సిద్ధం, ఇదంతా మరొక ఎత్తు. కానీ ఇరాన్లో ఏదో జరుగుతోంది. అక్కడ ప్రజల్ని ఆల్రెడీ ఆ మధ్యకాలంలో ఏదైతే మేసా ఆమ్ని అనేటటువంటి ఒక అమ్మాయి తల వెంట్రుకలు కొంత బయటకు కనబడ్డ హిజాబ్లో నుంచి అని చెప్పి కొట్టి చంపిన తర్వాత తిరుగుబాటు రావడం, ఆ తిరుగుబాటుని కఠినంగా అణచివేసి వందలాది కాదు వేలాది మందిని చంపేయడం జరిగింది. అప్పటి నుండి ఇస్లాం మతంలో అంతకుముందు మారబడినటువంటి బైజెంటైన్ మతం వాళ్ళు తిరిగి తమ స్వమతంలోకి వెళ్ళటం, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్న ఆ తిరుగుబాటు చేసే వాళ్ళని అణచివేస్తుండడం జరిగింది. ఈలోపుగా ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీదకి దాడికి సంబంధించి హమాస్ వాళ్ళని పెంచి పోషించడమా, లేకపోతే హిజ్బుల్లా వాళ్ళతో చేయించడమా, లేకపోతే హౌతీ వాళ్ళతో చేయించడమా, సిరియా వాళ్ళతో చేయించడమా, అటు పక్కనకి వెళ్ళిపోవడం, ఆ ఇష్యూ మీదకి డైవర్ట్ అయిపోయింది అందరి దృష్టి కూడా. ఇరాన్లో ఇక పబ్లిక్ యాజిటేషన్ కంట్రోల్ అయింది కాబట్టినే ఇరాన్ అధ్యక్షుడు ఆ పని చేస్తున్నాడు, ఇరాన్ సుప్రీమో ఆ పని చేస్తున్నాడు అని అందరూ భావించారు. కానీ ఏమైందో తెలియదు. కానీ ఒక్కసారిగా టెహ్రాన్, ఏదైతే ఇరాన్ రాజధానిలో తిరుగుబాటు జరుగుతోంది, పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి జెండాలని తీసి ఇసిరి వేస్తున్నారు. వరుసపెట్టి దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఇరాన్ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం మీద జరుగుతున్నట్టు తిరుగుబాటుకు సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం ఇది. ఇరాన్ అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనేటటువంటి బోర్డులను కానీ అలాగే జెండాలు కానీ ఇది ఏ సైన్యమో వచ్చి తీయట్లేదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీసి అవతల విసిరేస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఏం జరుగుతుందో చూడాలి.